మనలో ఎవరైతే శనిదోష ప్రభావంతో ఇబ్బంది పడుతుంటారో వారందరూ శనివారం రోజున శనీశ్వరుడికి ఆవాల నూనె సమర్పిస్తుంటారు. ఇలా చేయటం వల్ల శనిదోషం నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అది కూడా శనీశ్వరుడికి ఇష్టమైన శనివారం రోజున ఆవాల నూనె సమర్పించటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది విశ్వాసం. అయితే శనిదేవుడికి ఆవాల నూనె ఎందుకని సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వతహాగా శ్రీరామ భక్తుడైన హనుమంతుడు శనిదేవుడు చేసిన సవాల్ను పట్టించుకోకుండా రాముని పూజలో మునిగిపోయాడు. తనతో గొడవలు పెట్టుకోవద్దని శనిదేవునికి సూచించాడు. అయినా కూడా శనిదేవుడు వినకపోవడంతో వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శనిదేవుడు తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిలలాడిపోయాడు. ఆ సమయంలో ఆంజనేయుడు యుద్ధానికి విరామం ప్రకటించి శనిదేవుడికి ఆవాల నూనె రాయటం ప్రారంభించాడు. ఈ కారణంగా శనిదేవుడు ఉపశమనం పొందాడు. దీంతో శనిదేవుడికి ఆవాల నూనె అంటే చాలా ఇష్టం ఏర్పడింది. అప్పటి నుంచి ఎవరైనా శనిదేవుడికి నైవేద్యంగా తైలాన్ని, ఆవాల నూనెను సమర్పిస్తే వారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయని అన్నారు. ఈ యుద్ధం తర్వాత హనుమంతుడికి శనిదేవుడికి స్నేహ సంబంధాలు మెరుగయ్యాయి. అందుకే శనివారం రోజున ఏ భక్తులైనా ఆంజనేయుడిని, శనిదేవుడిని పూజిస్తే ఎలాంటి సమస్యల నుంచైనా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. శనిదేవుడిని న్యాయాధిపతిగా పిలుస్తారు. ఈ భగవంతుడు ప్రతి ఒక్కరి పనులకు సంబంధించి జాబితా తయారు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆవాల నూనెను శనిదేవుడికి సమర్పిస్తారో వారికి ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి. శనివారం రోజున ఆవాల నూనెను శనిదేవుడికి సమర్పించటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బుకు సంబంధించిన పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. ఆవాల నూనెను నైవేద్యంగా సమర్పించటం వల్ల శనిదేవుని సాడే సతి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. శని మహాదశ ప్రభావం కూడా తగ్గుతుంది.